హైవే ప్రక్కన పెద్ద పెద్ద గుంతలు త్రవ్వి హైవే కాంట్రాక్టర్ వదిలేసిన నెలలు గడిచినా అధికారులు స్పందించడం లేదని కోట్ల రూపాయలు టోల్ గేట్ రుసుములు వసూలు చేసుకుంటూ నిబంధనలు పాటించని హైవే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు శివార్లో బెంగళూరు జాతీయ రహదారి పక్కన పెద్ద పెద్ద గుంతలు త్రవ్వి వదిలేయడంతో వ్యాపారాలు జరగక ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి ఏర్పడిందని స్థానిక చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం గుత్తి రోడ్ ఫ్లైఓవర్ నుండి 2 కిలోమీటర్ల మేర పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారులు కె నాగశేషుడు, పిఎల్ కాంతారెడ్డి, ఫజీల్ అహ్మద్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డి శ్రీధర్ రెడ్డి, మొహమ్మద్ యూనస్, సిఐ వర్మ, ఎస్ అన్వర్ భాషా, ఎస్ రమణ గౌడ్, టి పురుషోత్తం రెడ్డి, జి నారాయణ, ఏ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేము చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నాము. మా షాప్ లో ముందర పెద్ద గుంటలు దూకుతూ ఆ గుంటలు పూడ్చకుండా వెళ్ళిపోయి ఆ వాటర్ ఎక్కడికి పోవాలో తెలియదు. 2 నెలలుగా ఈ బాధ అనుభవిస్తున్నాం. మేము అనుభవించే బాధకు చావు తప్ప వేరే మార్గం లేదు. చావే మాకు పరిష్కారంగా దయచేసి అధికారుల ద్వారా స్పందించండి. కర్నూలు నుండి బెంగళూరుకు పోయేటువంటి రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా వేశారు. కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు, పత్రికలు అందరూ కూడా మొత్తుకుంటున్నారు. అయ్యా, వర్షం వస్తే రోడ్డు కనిపించదు, గుంటలు కనిపించవు. ఆ నీళ్లు పోవడం వరకు పెద్ద పెద్ద కాలువలు తోగినారు. ఏం చేయాలి? కాలువలు జనం పూడ్చుకోవడం, వాళ్ళు కాలువలు తోగడం. హైవే వాళ్ళు ప్రజలు ఇక్కడ కొట్లాడుకొని లాస్ట్ కు ఒకరికొకరు నిష్ఠూరం అవుతున్నారు ఈ నీళ్ల గురించి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, పార్లమెంటు సభ్యులు స్పందించాలి. నిబంధనల ప్రకారము బెంగళూరు రోడ్డుకు సంబంధించి సర్వీస్ రోడ్లు అట్లాగే కాలువలు నిర్మించమంటే ఎవరు రావడము, వ్యాపారస్తుల ముందు, హోటళ్ల ముందు పెద్ద పెద్ద గుంటలు తోగడం, పోవడం. గుంటలు తోగి 1-2 నెలలు అయితే కూడా పట్టించుకోకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారు వ్యాపారస్తులు. 1-2 నెలలు వ్యాపారాలు లేకుంటే ఎంత బతుకుతారు? రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్, నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది, తలలు పగిలాయి. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మళ్ళీ జోక్యం చేసుకొని జాతీయ రహదారికి సంబంధించినటువంటి సంస్థ అధికారులపై చర్య తీసుకొని, అలాగే టోల్ గేట్ ఏమో బ్రహ్మాండంగా వసూలు చేసుకుంటున్నారు. మరి టోల్ గేట్లు వసూలు చేసుకున్నాక రోడ్డు మెయింటెనెన్స్ వాళ్ళే చేయాలా? కానీ టోల్ గేట్లు వసూలు చేసుకోవడం, టోల్ గేట్ రుసుములు పెంచడం, కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేయడం తప్ప ప్రజల గురించి, ప్రమాదాల గురించి, రోడ్డు పైన ఎందుకు నీళ్లు నిలబడుతున్నాయి అనేది ఆలోచించే పరిస్థితి ఈ రోజు కాంట్రాక్టర్ కూడా లేడు. ఈ హైవే రోడ్డు కాంట్రాక్టర్ పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాం. అయ్యా, అధికారులారా దయచేసి మా మనవి వినండి. హైవే రోడ్ లో గుర్తి పెట్టుకు దాటిన తర్వాత రోడ్ల పైన నీళ్లు మొత్తం వాగుతున్నది. ఈ పక్కన అంతా గుంతలు తీస్తారు, మా వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నారు. చాలా ఇబ్బంది అయింది, బతకడం చాలా కష్టంగా ఉంది. దయచేసి స్పందించి సర్వీస్ రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము. సర్వీస్ రోడ్డు వేసేసి సర్వీస్ రోడ్డు వెళ్ళిపోతుంది, కాలువ తీస్తారు, వెళ్ళిపోతుంది ఈజీగా. ఇక్కడ మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. మేము బతకాలన్నా సావాలన్నా